అమ్మ 55 ఎదురయ్యే యముడు పటులాను పంపించెనా నిన్ను బంధించుకుని వెళ్ళేనా గల్లి నుండి మొదలు ఊరంతయమ్మ నీవు సేదిస్తున్నారే సూర్యకాల స్వర్గాన్ని చేరేనంటూ ఎందరికో పిలిచి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి ఆత్మగుణము నీదమ్మా ఊరు నిన్నెప్పుడు మరువదమ్మా నాని పడుకున్నదేమో ఇగలేస్తదేమో అన్నట్లు నీ మనువలు మనువారాళ్ళు నీ దిక్కే చూస్తున్నారే అమ్మలేసి ఎత్తుకోవే మన్వారాళ్ళ ముద్దిచ్చి మురువవాయే తల్లోలే ఒడిలోన అత్తుకోయే యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల్ వంగపల్లి గ్రామము నేడు పెడుతున్నదే శోకము ఓయమ్మ మల్లె పువ్వు లాంటి మనసున్న మా తల్లి మరణ బెట్లెం పడితే అయ్యో మాకెట్ల నేను వాపెను అంటూ బంధు బలుగా మంత చుట్టూర్ల నీ జనము కన్నీట వాకిట్లనే ఓయమ్మ ఏడుండి చూస్తున్నవే అయ్యో సత్యయుడు నువ్వు ఎప్పుడేమీ లేదు సావెంట దరియేరేనే నువ్విక లేవంటే నమ్మలేమే ఓ దేవా అనుకున్నట్టిస్తీవి అందరు కొడుకులాగి సిన్నోడు సిన్నవాయే కొడుకుకు కొడుకన్న బుట్టపాయే అంటూ రంది పట్టవే తల్లి పవను గురించి ముడుపులెన్నో గడితివి దేవుళ్ళకెన్నో తీర్ల మొక్కివి చివరికి అనుకున్నట్లిచ్చిండు గణపయ్య అంటూ సంబూర పడ్డవాయే ఓ తల్లి మనువన్నీ చూస్తివాయే వెనుకకు రావద్దంటూ ఏకదంతున్ని 1,00,000పై కొనుగోలుతో కొడుకుతో ఇప్పించి మొక్కించినవు అమ్మ పూజలెన్నో చేసి పండుగ పూట దీపాలు ముట్టిస్తివా గణపయ్య కారతులిచ్చినవా మనువడై గల్లంత గర్వంగ గణపాతొచ్చిండాని గణపాతి నిప్పిస్తివి అంటూ అంతులేనానందమే అయ్యో తెల్లారి పొద్దున్నే ఇడ్లీ తింటుండంగా ఇరిగింది గొంతులోన స్వర్ణతో మిది మీరే ప్రాణముప్పు గంత చేసిన నీకు గజముఖ దేవ గండాన్ని తప్పించతా భక్తురాలు బతికెట్లాగమయ్యా వెంటనే వెళ్ళిండ్రు తవకాన భువనగిరి దారి ఆడ కూడా వట్టలే ఓ తల్లి హైదరాబాద్ పంపుతుండ్రే పొంగ ఫోను చేసి పిల్లల పైలామంటూ కొడుకులతో అంటేనే అమ్మా ఇది ఏమి మాటలంటే కదిలింద అంబులెన్స్ బీబీ నగరు దాటే తమ్ముతో ఆయాసము అమ్మా వశపడతలేదే నీకు హైదరాబాద్ చేరామో లేదో గమనించి డాక్టర్లు కష్టమంటూ చెప్పిన 10 నిమిషాల్లో కనుమూసినావే తల్లి హైదరాబాద్ నుండి మన ఊరు చేర
దిక్కు చూడే నిన్నిడిసి ఎట్లుందునే నేను మరిసి ఉండాలేనమ్మా ఒక్క బిడ్డ రాని ఎంతో ప్రేమ చేసి ఎన్ని కష్టాలొచ్చినా నా తల్లి నేనున్న బిడ్డన్నవు నేను ఎప్పుడు సుస్తైన మనసు నమ్మకుండు తవకాళ్ళ చూపిద్దువు ఎట్లుంది బిడ్డ అని అడుగుదువు అమ్మ జనం వస్తుందే నాకు నువ్వు లేని రందేమో అనుకుంటా నీ బిడ్డనే నాగలక్ష్మి కన్నీట మంచాననే ఓయమ్మ తుదిగొండ ఇళ్ళల్ల తులసి మొక్క వయ్యి పెరిగిన ఆడి బిడ్డ రేణు కమ్మ మల్లయ్య సంతానము వక్కు వారి ఇంట్ల వధువయ్యి అడుగేసి గౌరవ్వ కోడలయ్యి ఎంతో గౌరవం అందినము మామ ఎల్లయ్య అంటే ఎంతో మర్యాద మాట దాట పోదువు అందరితో కలుపుగోలుగుందువు కట్టుకున్న భర్త రాములుతో నువ్వు సీతమ్మ బోలే తల్లి కష్టాలు ఎన్నున్న ఎదుర్కొన్నావు తల్లి లాంటి గుణము అత్తమ్మ నీదంటూ తల్లడిల్లుతున్నారే కోడన్లు కొంగు పట్టేడుస్తుండ్రే నీ మాట దాటాలేము నీతులెన్నో చెప్పి నీ బిడ్డలనుకున్నావు అత్తమ్మంటూ వలపోత పెడుతున్నారే తెలిసి వచ్చి నాది సెంచరిల్లుతుంది చెల్లె సరస్వచ్చుడే ఓ అక్క నీ ప్రేమ మరుపురావే పడుకున్నవాయే పక్కకే కూసున్న సెల్లంటూ విలువవాయే అక్కంటూ తోబుట్టు దుఃఖమక్క అమ్మ అందరున్న ఇంట్లో ఏదో లోటు ఉన్నట్టు మూగబోయిన ఇల్లమ్మ డాడీ ఏడుందే మా నానమ్మ అంటూ మనవరాలు పెంగటిల్లుతుండ్రు నీ ప్రేమ కరువాయనే కొడుకున్న గుండెలు బరువాయనే అమ్మ ఆకలైతుందే తిందాము రాయే గిన్నెల వడ్డించవే నీ సేత కోరు ముద్దలు పెట్టవే అంటూ సూర్యవంశమే తల్లి ఓ సూర్యకాల కొడుకులు విలువంగనే అమ్మ కడుప దాటి వస్తావా మీ అన్నయ్య అంటే నీకు అంతులేని ప్రేమ రమ్మంటూ పిలిచినాడా కుమారస్వామి నీ తోడు కూడున్నాడా నిన్ను గన్న తల్లిదండ్రి రేణుకమ్మ మల్లయ్య శైశాస్తే పోతున్నావా పిల్లల్ని బంధుకే పెట్టినవా నీ కట్టుకున్న భర్త రాములు కనిపిస్తే నీ ఇల్లు ఇడిసినవా బంధు బలగాన్ని మరిసినవా మామ ఎల్లయ్య నీకు అగుపించేనా అంటూ అత్తమ్మ గౌరవ్వనే ఓయమ్మ వలపోత పెడుతున్నదే అమ్మ సప్పుడే ఎస్తుండ్రి బయటకే తెస్తుండ్రి పాడే కట్టెలు కట్టిరి కడువల్లు నీళ్లుగా పెట్టిరే
తల కొరివి పెట్టడానికి తనయుడు వెనక ముందైతున్నాడే అయ్య తల్లి గాలుతుంటే తట్టుకోని గుండె కొడుకులు కుప్పగూలే తల్లి కట్టెల్ల గాలి కూలే అమ్మ సీకటే పోతున్నది ఒంటరిగా అడవిలా ఎట్లుంటవి మాకు ఎల్ల బుద్ధైతలేది అంటూ కొడుకులు దుఃఖనని తిరిగి సీకట్ల వెళ్ళంగని అమ్మ ఎదురయ్యి మాట్లాడవే మన వారాలై మళ్ళొస్త బిడ్డంటవా మళ్ళీ మన ఇంట్లో జన్మిస్తావా అమ్మ నువ్వెంతో ప్రేమ చేసి మన వారాలు ఊకుకే అడుగుతుంది బెంగాటిల్లి పక్క సిక్కిపాయనే నానా శ్రీ నిన్నిడిసి ఉండపోవు మనవాడు వాయంచు నప్ప చెప్పి అమ్మ అవతల పడ్డవాయే నీ కోరిక నెరవేరేనా కాని కన్నీరే మాకు మిగిలేనా